రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి హరీష్ రావు ఫోటోను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కాకి ఈశ్వర్ మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ముచ్చర్ల ఫార్మా సిటీని మళ్లీ తెస్తామంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఫ్యూచర్ సిటీ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు అంతర్జాతీయ సంస్థలు వస్తుంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఇబ్బంది పడాలి, పడితేనే మంచిదని స్థానిక ఎమ్మెల్యే కూడా ఆలోచిస్తా ఉన్నారు. దాంట్లో మాకు ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఐదు రోజులే ఆయన చెప్పి లేదండి ఆయన అట్లా అనకూడదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి నువ్వు దాన్ని కూడా ఒత్తాసు పలికినట్టే పాసుగా ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్లు మూడు ఎలక్షన్లలో మిమ్మల్ని ఆల్రెడీ మొదలు పెట్టాం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పాతాలకు దొక్కుతామని. ఖచ్చితంగా మిమ్మల్ని దొక్కుతాము. ఎందుకంటే ఒక విషపూరితమైన వాతావరణం తేవాలనే విషబుద్ధి మీ లోపల ఉంది కాబట్టి హరీష్ రావు ఆనాడు ఉద్యమం సమయం నుంచి కూడా నీకు అగ్గిపేట దొరికిన సమయం నుంచి నీకు అధికారం కట్టబెట్టుకున్న తర్వాత 10 ఏళ్ళు నాశనం చేసినావు మా తెలంగాణని. నీ సిద్దిపేట సిరిసిల్ల అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నావు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంటే ఇలా ఫ్యూచర్ సిటీ 4వ సిటీగా భారతదేశంలోనే దూకుడుగా వెళ్తున్నటువంటి ఒక అగ్రనాయకుడు రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందనే అక్కస్తోనే మనకి మాటలు అవి. ప్లాన్ చేస్తూ ఈ ఫ్యూచర్ సిటీ కందుకూరు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఈ రోజు మాకు రావడం మాకు సంతోషకరణం. ఇటువంటి దాని మీద వీళ్ళు అవాకులు చెవాకులు చెప్పడం ఇది మంచిది కాదు, మానుకోవాలి. దాని మీద ఏదైనా మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులను మేము మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కందుకూరు మండలం మహేశ్వరం మండలంలో అలా తిరగనీయమని చెప్పేసి ఆ సబితేంద్ర రెడ్డి కూడా దీనికి వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆమెను కూడా తిరగమని చెప్పేసి మేము మన మీడియా మిత్రులకు, అదేవిధంగా మహేశ్వరం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా అందరికీ ప్రతి కార్యకర్తలకు, మండలం నుంచి వచ్చిన ప్రతి నాయకులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు అందరికీ నమస్కారం. మన 3-4 రోజుల కింద హరీష్ రావు మన 2 ఏళ్ళు ఆగండి మీరు, మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మన ఫ్యూచర్ సిటీ తీసేస్తాం, మళ్ళా ఫార్మా సిటీ కడతామని అనడం చాలా ఎడ్డూరం. ఈయన మాటలు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక్కసారి నువ్వు అన్నది తప్ప అని చెప్పేసి ఆయన ఖండించాలి. ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైంది. మాకు ఈరోజు మా ప్రాంతాన్ని ఈరోజు నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, రంగారెడ్డి జిల్లాల మధ్యన మాకు ఈరోజు ఫ్యూచర్ సిటీ రావడం చాలా గౌరవకారణం. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్న విషయంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజామాబాదు సంగారెడ్డి ప్రాంతంలో ఫార్మా సిటీ పెడతామంటే అక్కడ రైతులు ఎంబడబడి వాళ్ళను కొట్టడం జరిగింది, రస్తాలు రోకడం జరిగింది. అక్కడి నుంచి ఎత్తేసినాక వాళ్ళ గవర్నమెంట్లో ఫార్మా సిటీ తీసుకొచ్చి కందుకూరు మండలంలో ఫార్మా పెట్టిరాళ్ళు. ఫార్మా పెడితే ఆ ఫార్మాలన్నీ ఏంటంటే కుంభకోణాలు. ఆ రోజు ఒక రైతుకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే ఆ రైతు 10 ఎకరాల కబ్జాలు ఉంటే 5 ఎకరాలు వీళ్ళు గుంజేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు గుంజేసుకొని వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలకు 4 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. అవి ఇచ్చారంటే 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు అట్లా ఆ రకంగా నష్టపడే ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాని ఫార్మాను రద్దు చేసి మాకు మేము పోరాటాలు చేసి ఈ ఫార్మా వస్తే మాకు ప్రాంతంలో
మన కాలుష్యం అవుతుంది, తాగే నీళ్ళు కూడా మాకు ఖరాబ్ అవుతాయి, తాగలేము, గుడ్డోళ్ళు కుడతారు. నల్గొండ ప్రాంతం కనుక ఇట్లా కాలుష్యం వాటర్ రాత ఏ రకంగా అయిందని చెప్పేసి ఇక్కడ ఆ రకంగా మన ఇబ్రాహీంపట్నం కోదండరెడ్డి దానికి ఇన్ఛార్జి చైర్మన్గా చేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి దానికి అప్పచెప్పి దాన్ని మా ఫార్మను ఎత్తేయడం జరిగింది. గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఫార్మను ఎత్తేసినాక ఫ్యూచర్ సిటీ ఈరోజు హైదరాబాద్ పోవాలంటే మనిషి ఒక వెహికల్ మీద పోవాలంటే 2 గంటలు పడుతుంది. కోటి పోవాలన్నా కానీ, ఉస్మానియా పోవాలన్నా కానీ, కొన్ని హైదరాబాద్ పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఆయన ఆలోచన చేసి ఏం చేసిందంటే మనకు నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఓ ఫ్యూచర్ సిటీ మంచి సిటీ రకంగా మనం ఇక్కడ కట్టుకుందాం. ఎయిర్పోర్ట్ ప్రాంతం దగ్గర ఉంది, తుగ్గూడ నేషనల్ హైవే దగ్గర ఉంది. ఈరోజు త్రిబుల్ మధ్యన, అవుటర్ రింగ్ రోడ్ మధ్యన సెంట్రల్గా మనం ఫ్యూచర్ సిటీ కట్టుకుంటే మన భవిష్యత్తు మనం కల్లకుర్తి, ఆమరగాలు, కడతాలు కానీ సైడ్ అచ్చంపేట కానీ ఆ నల్లమల నుంచి వచ్చిన కూడా హైదరాబాద్ పోవాలంటే తక్లీఫ్ అవుతుంది. కాబట్టి మనం మధ్యన ఈ కందుకూరు ప్రాంతంలో మనము ఈ ముచ్చాలట కానీ, మన బేగర్ కంచె కానీ ఈ ప్రాంతంలో మనం ఫ్యూచర్ సిటీ కట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన ఫౌండేషన్ వేయడం, శంకుస్థాపన చేయడం, దాన్ని గౌరవించే విషయం. ఈరోజు అది హరీష్ రావు రద్దు చేస్తుంటే లోకల్ ఎమ్మెల్యే మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు ఒప్పుకుంటుందో, ఏం సంగతో, మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తూ మేమున్నప్పుడు మేము డెవలప్ చేస్తూ అని ఆమె కూడా ఖండించి పోకపోవడం దురదృష్టకరం. దీన్ని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు గుర్తించి దాన్ని ఖండించాలి. అది ఫ్యూచర్ సిటీ విధావిధంగా కొనసాగాలని చెప్పేసి మేము ఖచ్చితంగా అదేదో మళ్ళీ 2 ఏళ్ళు అయినాక మా గవర్నమెంట్ వస్తానంటారు కానీ వాళ్ళు కలలో బూలెలు తింటురు తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, ఎవరు రారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఆ నాయకత్వంలో ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధిగా మంచి డెవలప్ చేసుకున్నాం. ఈరోజు మా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినాడు, మెట్రో కూడా అక్కడ తీసుకెళ్తున్నాం. జనాలకు నష్టపరిహారం ఇయ్యని చెప్పారు. అప్పుడు వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఈరోజు ఒక్కొక్క రైతుకు ఎకరానికి ₹1 కోటి ఇస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ₹1,10,00,000 ఈరోజు ఇచ్చి రైతులకు అన్యాయం కాకుండా 300 ఫీట్ల రోడ్డు కానీ, మెట్రో స్టేషన్ కానీ, మెట్రో రైలు కానీ, ఇంకోటి ఎలక్ట్రిసిటీ అంటే పెద్ద పెద్ద హైటెన్షన్ స్తంభాలు వచ్చినాయి. ఆ స్తంభాలు కూడా లేకుండా